వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దర్ నేతల డైలాగ్ వాడుతూ రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్కేద్దాం. అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించారు. తమ స్పీడ్కి బ్రేకులే లేవన్నారు. కట్ చేస్తే ఇప్పుడు సీన్ అడ్డం తిరిగింది. కేంద్రం పట్టిన జమిలీ ట్విస్ట్ కారు బాస్ ని కలవరబెడుతుంది. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే నినాదం గులాబీ బాస్ లో గుబులు పెడుతుందట. అటు బీజేపీకి ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత, కారు బాస్ పై జనాల రివర్స్ గేర్ వేయడంతో కాంగ్రెస్ కి కాలం కలిసొస్తుంది. ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తే కేసీఆర్ పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్.
చేరే దిశగా వైఎస్ కుమార్తె షర్మిల అడుగులేస్తున్నారు. వైఎస్ఆర్టీపీని హస్తం పార్టీలో విలీనం చేసి తాను కూడా ఆ పార్టీలో చేరిపోవాలని ఆమె యోచిస్తున్నారు. ఇప్పటికే పార్టీలో తనకు ఎలాంటి ప్రాధాన్యం దక్కాలనే దానిపై సోనియా ముందు షర్మిల ప్రపోజల్స్ పెట్టినట్లు తెలుస్తుంది. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వైపే షర్మిల నిలుస్తారనేది క్లియర్ అయిపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లోకి షర్మిల పార్టీ విలీనంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అసలు షర్మిలను వద్దన్న వారెవరు, రమ్మంటున్న వారెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన షర్మిల మ్యాటర్. కాంగ్రెస్ లో షర్మిల చేరికపై భిన్న వాదనలు. ఒక వర్గం సమర్థిస్తుంటే మరో వర్గం వ్యతిరేకిస్తోంది. సోనియాతోనూ మంతనాలు జరిపిన షర్మిల. పాలేరు టికెట్ వైపు చూస్తున్న షర్మిల రాకపై రేణుకా చౌదరి సటైర్. తుమ్మల సైతం పాలేరు నుంచి పోటీ చేయాలని నిర్ణయం. షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో సోనియా. షర్మిలతో తెలంగాణలో నష్టమని చెప్తున్న హస్తం నేతలు. రాజకీయంలో షర్మిల రాణించాలంటే గెలుపు ఖాయం. ఏపీ వైపు వెళ్లనని చెప్తున్న షర్మిల. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో అనవసర చర్చకు దారితీస్తోంది. ఇప్పటి వరకు కీలక నేతలు చాలా మంది కాంగ్రెస్ లో చేరినా ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదు. కానీ షర్మిల చేరికపై కాంగ్రెస్ లోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒక వర్గం షర్మిల చేరికను సమర్థిస్తుంటే మరో వర్గం వ్యతిరేకిస్తోంది. మరోవైపు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు రెడీ అవుతోంది. ఈ పార్టీకే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిసింది. అయితే షర్మిల అడుగుతున్న సీటు విషయంలోనే సమస్య వచ్చి పడింది. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తోంది. ఇదే సీటు నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, స్థానిక నేత రేణుకా చౌదరి టికెట్ ఆశిస్తున్నారు. షర్మిలకు పాలేరు టికెట్ ఎలా కేటాయిస్తారంటూ ఆమె కాంగ్రెస్ ను ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి సీటు పొందాలంటే అర్హత ఉండాలని, షర్మిల స్థానిక నాయకురాలు కాదని రేణుకా చౌదరి వాదిస్తున్నారు. షర్మిలకు టికెట్ విషయంలో అధిష్టానం ఎలాంటి హామీ ఇవ్వలేదని రేణుక అంటున్నారు. ఇదే పాలేరు నియోజకవర్గం నుంచి సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఆయన స్థానికుడు కావడం, రాజకీయ అనుభవం ఉండటం, ఆర్థికంగా బలంగా ఉండటం వంటి కారణాలతో తుమ్మలకు దాదాపు సీటు ఖాయమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ లో చేరుతారు. ఇదే జరిగితే షర్మిలకు పాలేరు టికెట్ దక్కే అవకాశమే లేదు. ఇంకెవరన్నా మిగిలారా పాలేరుకి? ఆమె డిసైడ్ అయిపోతే సరిపోయిందా?
ఇవన్నీ అనవసరం. ఆంధ్రాలో ముందు అమరావతి రైతుల సమస్య పరిష్కరణ చేయమని అన్నేగాడు కూర్చొని అంత రాజకీయ అనుభవం ఇది అవగాహన ఉన్నోళ్ళు అక్కడ పోతుంది. అన్నెసెసరీ, ఇవన్నీ అన్నెసెసరీ. చర్చలు జరిపితే అధిష్టానం ఎస్సలిందా? చర్చలు ఎవరైనా మాట్లాడవచ్చు. మాటల పైన జీఎస్టీ లేదుగా. పాలేరు టికెట్ దక్కకపోతే షర్మిల ఏం చేస్తుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది. షర్మిలను ఏపీకి పంపి కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని హైకమాండ్ భావిస్తోంది. దీనికి షర్మిల అంగీకరించడం లేదు. ఆమె తెలంగాణ నుంచే పోటీ చేయాలని భావిస్తోంది. తెలంగాణలోని రేవంత్ వర్గం కూడా షర్మిల కాంగ్రెస్ లో చేరడాన్ని సమర్థించడం లేదు. అందుకే ఆమెను ఏపీకే పంపించాలని సూచిస్తున్నారు. షర్మిల వల్ల తెలంగాణ కాంగ్రెస్ కు ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా నష్టమే ఉంటుందని రేవంత్ వర్గం వాదిస్తోంది. ఇంకొందరు మాత్రం వైఎస్ కూతురుగా షర్మిలకు ఆదరణ దక్కుతుందంటున్నారు. పాలేరు టికెట్ పై వర్గపోరును, తెలంగాణ కాంగ్రెస్ నేతల సూచనను హైకమాండ్ పరిగణలోకి తీసుకుంటే షర్మిలకు పాలేరు టికెట్ ఇచ్చే అవకాశం లేదు. ఆమె ఇంకెక్కడి నుంచైనా పోటీ చేయాలి. ఇతర చోట్ల ఆమెకు పెద్దగా గెలుపు అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో షర్మిలకు కాంగ్రెస్ హ్యాండ్ ఇస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి తన అస్తిత్వాన్ని నిలుపుకోకపోతే షర్మిలకు ఇబ్బంది తప్పదు. ఒకవేళ తెలంగాణలో పోటీ చేయలేకపోయినా కనీసం ఏపీలో అయినా పోటీ చేసి గెలిచి తీరాలి. అప్పుడే షర్మిలకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేదంటే పార్టీ విలీనం తర్వాత పోటీ కూడా చేయలేకపోవడం అంటే షర్మిలకు పెద్ద అవమానంగానే భావించాలి. అయితే షర్మిల సేవల్ని ఏపీలో వాడుకొని లబ్ధి పొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందువల్ల షర్మిలకు ఏపీలో మంచి ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో షర్మిల కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయానికి వస్తారో చూడాలి మరి. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం, తుమ్మల చేరికపైనే ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతుంది. వీళ్ళిద్దరి వల్ల పార్టీకి కలిగే లాభ నష్టాల డిస్కషన్ పక్కన పెడితే పాలేరు టికెట్ ఎవరు తెచ్చుకుంటారన్న దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఈ అసెంబ్లీ స్థానం చుట్టూ జరుగుతున్న పరిణామాలను రాష్ట్రమంతా ఆసక్తిగా గమనిస్తుంది. తుమ్మల, షర్మిలతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి ఈ నియోజకవర్గం మీదే ఆశలు పెట్టుకున్నారు. దీంతో ముగ్గురులో ఎవరికి టికెట్ దక్కుతుందని $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అయితే ఇప్పుడు పాలేరు పంచాయతీ బెంగళూరుకు చేరిందట. పాలేరు చుట్టూ రాజకీయం. ఒక్క సీటు కోసం ముగ్గురు పోటీ. తుమ్మలను పట్టించుకొని కేసీఆర్, తుమ్మలను హస్తంలోకి ఆహ్వానించిన పొంగులేటి, బట్టి. కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనాని షర్మిల కండిషన్స్. పాలేరు సీటుతో అనుచరులకు ప్రాధాన్యత అడుగుతున్న షర్మిల. బెంగళూరుకు చేరిన పాలేరు సీటు పంచాయతీ. డీకేను డీల్ చేయమన్న అధిష్టానం. తెలంగాణలో రాజకీయం మరింతగా ముదురుతోంది.
ఒకరికి టికెట్ ఇస్తే ఇంకొకరికి కోపం, మరొకరేమో అసంతృప్తి. ఇలా రకరకాల రాజకీయాలు తెలంగాణలో కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకరేమో ఓ పార్టీకి అధ్యక్షురాలు పాలేరు సీటు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్ లో పార్టీ విలీనం కోసం సిద్ధమవుతున్నారు. మరొకరేమో పాలేరు నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరొకరేమో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కానీ పాలేరు సీటుపై మాత్రం కన్నేశారు. సీటు ఒక్కటే, కానీ పోటీకి మాత్రం ముగ్గురు. తాజా పరిణామాలను చూస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ లో ఖమ్మం జిల్లా పాలేరు సీటు కీలకంగా మారింది. ఈ సీటు కోసం షర్మిల, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. పాలేరు సీటు కోసం మొదటి నుంచి ఆశ పెట్టుకున్న షర్మిల ఏకంగా తన పార్టీనే కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక కొన్ని తనకు తన అనుచరులకు మరికొన్ని సీట్లు ఇవ్వాలని ముందే క్లారిటీతో కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపి పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాలేరు నుంచే పోటీకి సిద్ధమంటున్నారు. ఇక ఇటీవల బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన మరో నేత తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ లో చేరి పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈసారి గతంలోని సీన్ రిపీట్ అవుతుందని తుమ్మల ధీమాగా కనిపిస్తుంటే ఖమ్మంలో తాను ప్రజాప్రతినిధి, అందరి వాడిని, అందుకే తననే గెలిపిస్తారనే కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు పొంగులేటి. ఇక రాజన్న రాజ్యం తెస్తాను, తండ్రి ఆశయాలను తిరిగి నెలకొల్పుతాను, తనను ఆదరించండి అని ముందుకొచ్చారు వైఎస్ షర్మిల. ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నా అందరికీ ఎదురవుతున్న ప్రధాన సమస్య తాము ఆశిస్తోన్న నియోజకవర్గం పాలేరు. ఇక ఈ పాలేరు టికెట్ల పంచాయతీ ఇప్పుడు బెంగళూరుకి చేరింది. తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన డీకే శివకుమార్ దగ్గరికి పాలేరు పంచాయతీ చేరింది. అటు షర్మిల, ఇటు తుమ్మలతో వరుస భేటీలతో డీకే శివకుమార్ బిజీ అయ్యారు. ఇంతకీ పాలేరు టికెట్ను ఎవరికిస్తారనే దానిపైనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఓవైపు షర్మిల డీకే సమావేశమై పాలేరు విషయంపై స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే పాలేరుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరడంతో ఏకంగా ఈ పంచాయతీ డీకే దగ్గరికి చేరింది. ఆయనతో రేవంత్, తుమ్మల భేటీ తర్వాత దీనిపై అధిష్టానంతో మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాతే తుమ్మలకు స్పష్టమైన హామీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక పాలేరుపై క్లారిటీ వస్తే తుమ్మల త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే పాలేరు సీటు కోసం ముగ్గురి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి మరి. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.